ఒకసారి ఒక బంగారు వ్యాపారి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉండే బంగారం మొత్తాన్ని దొంగలు దోచుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయన వ్యాపారం నడపడానికి ఆయన ఇంట్లో ఉండే వస్తువుల్ని రోజు అమ్ముతూ ఉంటాడు. అలా ఆయన ఇంట్లో ఉండే వస్తువులు అమ్ముతూ వ్యాపారం చేయడం వల్ల కొద్ది రోజులకి ఆయన ఒంటి మీద ఉన్న బంగారం అండ్ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అయిపోతాయి. అప్పుడు ఆయన భార్య, మీకు పాటలు పాడడం బాగా వచ్చు కదా, మీరు మన మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మీ పాటలతో ఆయన ఇంప్రెస్ చేసి ఏదైనా కొంచెం డబ్బులు తీసుకొని రండి అని చెప్పేసి ఆయనను పంపిస్తుంది. అలా ఈ వ్యాపారి మహారాజు దగ్గరికి వెళ్ళి సభలో అందరి ముందు చాలా బాగా పాటలు పాడి మహారాజుని ఇంప్రెస్ చేస్తాడు. అలా మహారాజు గారు ఇంప్రెస్ అయిన తర్వాత, సరే నీకేం కావాలి చెప్పు అని ఆయన అడుగుతాడు. మహారాజా, నాకు 1,00,000 బంగారు నాణాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ బంగారు వ్యాపారి అడుగుతాడు. ఒక్క పాట పాడినందుకు 1,00,000 బంగారు నాణాలా అని చెప్పేసి సభలో ఉండే ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉంటారు. అయితే అప్పుడు ఆ బంగారు వ్యాపారి, మహారాజా నాకు 1,00,000 బంగారు కాయిన్లు వద్దు, కానీ మీ రాజ్యంలో చదరంగం ఆడడానికి వాడే చెక్క ఉంటుంది కదా, అది తెప్పియండి అని అడుగుతాడు. మహారాజు అక్కడుండే సైనికులకి ఆ చెక్కను తెప్పియమని అడుగుతాడు. మహారాజా, దీంట్లో 64 బాక్సులు ఉన్నాయి, మీరు మొదటి బాక్స్లో ఒక నాణం పెట్టండి, ప్రతిరోజు ఆ నాణాలని డబల్ చేస్తూ నాకంత బంగారాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. మహారాజు సరే అని చెప్పేసి చెప్పేస్తాడు. ఆయన మహామంత్రిని పిలిపించి, మహామంత్రి, ఈ బంగారు వ్యాపారి రోజు మన దగ్గరకు వస్తాడు, మీరు నన్ను అడగకుండానే ఈ బంగారు నాణాలని డబల్ చేస్తూ ఇవ్వు అని చెప్పేసి ఆయనకు చెప్తాడు. మొదటి రోజు ఆ బంగారు వ్యాపారి ఒక నాణం తీసుకొని వెళ్తాడు. రెండో రోజు 2, మూడో రోజు 4, ఆ తర్వాత రోజు 8, 16 ఇలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే 23వ రోజు వచ్చేలోపు ఆ మహామంత్రి రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా మన బంగారం మొత్తం ఖాళీ అయిపోయింది అని చెప్పేసి హడావిడిగా చెప్తాడు. రాజు షాక్ అయ్యి, అసలు ఎవరు దొంగతనం చేశారు, ఎవరు తీసుకెళ్ళరు అని చెప్పేసి అడుగుతాడు. మీకు గుర్తుందా, 23 రోజుల ముందు ఒక బంగారు వ్యాపారికి మీరు ప్రతిరోజు కాయిన్స్ డబల్ చేయమని నాకు ఆదేశించారు, నేను అలానే ఇస్తూ పోయినా. అలా కొన్ని రోజులు ఇవ్వగానే 8వ రోజు నేను ఆయనకి 128 కాయిన్లు ఇచ్చిన. అప్పటి వరకు బాగానే ఉండే, బట్ 18వ రోజు ఆ వ్యక్తికి నేను 1,31,072 కాయిన్లు ఇచ్చిన. ఆ రోజు నుంచే నాకు అనుమానం రావడం స్టార్ట్ అయింది. ఇలా ప్రతిరోజు నేను ఇస్తున్న నాణాల సంఖ్య పెరుగుతూ పోయింది. ఈ రోజు నేను ఆ వ్యాపారికి 41,94,304 బంగారు నాణాలు ఇచ్చాను అని చెప్తాడు. మీరిచ్చిన వాగ్దానం వల్లనే ఇది ప్రతిరోజు పెరుగుతూ పోతుంది అని చెప్పేసి మహామంత్రి చెప్పగానే రాజు ఆ రోజు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. రాత్రంతా కూర్చొని ఆ బంగారు వ్యాపారి గురించి ఆలోచిస్తాడు. 24వ రోజు ఆ వ్యాపారి ఆయన బంగారు నాణాలు తీసుకోవడానికి మళ్ళీ రాజ్యంలోకి వస్తారు. రాగానే మహారాజు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఆయన తీసుకెళ్తారు. అలా ఆయన సభలోకి రాగానే మహారాజు సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ బంగారు వ్యాపారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేసిన. మీరు మొదటి రోజు ఇలా డబల్ చేయమని అడిగినప్పుడు నేను దాన్ని చాలా తక్కువ అంచనా వేశాను. బట్ ఇప్పుడు మా రాజ్యంలో ఉండే బంగారం మొత్తం అయిపోయింది, ఇప్పుడు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నా సింహాసనం తప్ప అని చెప్పేసి ఆయన ముందు తలదించుకొని ఉంటాడు. ఇది ఒక స్టోరీ. బట్ ఈ స్టోరీలో ఉన్నట్టుగానే మన డబ్బు ప్రతిరోజు డబల్ అవ్వడం ఇంపాసిబుల్. కానీ పేషెన్స్తో మనం ఉంటే కొన్ని సంవత్సరాల్లో మనం ఆ డబ్బుని డబల్ చేయొచ్చు. అండ్ మనం సంపాదించే డబ్బు డబల్ అవ్వాలంటే మన డబ్బుకి రోజు దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే మనకు వచ్చే ఇంట్రెస్ట్తో ఎన్ని నెలలో మనం డబ్బు డబల్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ని రూల్ ఆఫ్ 72 అని అంటారు. అంటే 72ని మీకు వచ్చే ఇంట్రెస్ట్తో డివైడ్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీరు అన్నేళ్లలో మీ డబ్బును డబల్ చేయొచ్చు అని మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు మీరు ఎఫ్డి చేసారు. ఎఫ్డి చేయడం వల్ల ప్రతి సంవత్సరం మీకు 7% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 72 డివైడెడ్ బై 7 చేస్తే మీరు పెట్టిన ఆ 1,00,000 రూపాయలు 10 సంవత్సరాలు అయిన తర్వాత 2 లక్షలు అవుతాయి. అలానే ఒక వ్యక్తి ఆయన ఇల్లు అమ్మేసిండు. అలా అమ్మడం వల్ల ఆయనకు 1 కోటి రూపాయలు వచ్చినాయి. దాని ఆయన ఎఫ్డిలో ఇన్వెస్ట్ చేస్తే అది 2 కోట్లు అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంది. అండ్ ఆ 2 కోట్లు 4 కోట్లు అవ్వడానికి 20 ఏళ్ళు పడుతుంది. బట్ దీనికి ఆల్టర్నేటివ్గా షేర్ మార్కెట్ ఉంది. దాంట్లో ఇండెక్స్ ఫండ్లో మనం డబ్బులు పెడితే ప్రతి సంవత్సరం మనకి 14% రిటర్న్ వస్తుంది. అంటే మనం పెట్టిన ఆ 1 కోటి రూపాయలు అనేవి 5 ఏళ్లలోనే డబల్ అయిపోతాయి. అండ్ 10 ఏళ్ళు వచ్చేసరికి ఆ 2 కోట్లు కాస్త 4 కోట్లు, 20 ఏళ్ళు వచ్చేసరికి 4 కోట్లు కాస్త 16 కోట్లు అవుతాయి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి డబల్ అవుతుంది కాబట్టి 1 నుంచి 2, 2 నుంచి 4, 8, 16 ఇలా 20 ఏళ్లలో ఇక్కడ ఒక సైడ్ 16 కోట్లు సంపాదిస్తున్నాం, ఇంకో సైడ్ 4 కోట్లు మాత్రమే సంపాదిస్తున్నాం. అమౌంట్ సేమే, బట్ మనకు వస్తున్న ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఉండడం వల్ల మనం ఎక్కువ రిటర్న్స్ పొందలేకపోతున్నాం. కానీ విషయం ఏంటంటే
ప్రతి ఒక్కరు వాళ్ళ ఇల్లుని అమ్మరు అండ్ అమ్మినా కానీ ప్రతి ఒక్కరి దగ్గర ₹1,00,00,000 అవైలబుల్గా ఉండవు. మరి ఒక చిన్న జాబ్ చేస్తూ నెలకి 25,000 సంపాదించే ఎంప్లాయ్ వీలనే ఆ 10-20 ఏళ్ల గ్యాప్లోనే ఎలా ₹1,00,00,000 వరకు రీచ్ అవుతాడు? అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 3 వ్యక్తులను తీసుకుంటున్నాను. ఒకరు రాహుల్, ఇంకొకరు రామ్ అండ్ ఇంకొకరు కృష్ణ. రాహుల్ 20 ఏళ్ల ఏజ్లోనే ఇలా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల ఆయన ఫ్రీలాన్సింగ్ లాంటివి చేస్తూ ప్రతి నెల ₹25,000 సంపాదిస్తుండు. రామ్ 30 ఏళ్ల వయసు వచ్చేసరికి మంచి జాబ్ తెచ్చుకొని ప్రతి నెల ఈయన కూడా ₹25,000 సంపాదిస్తుండు. కృష్ణ లైఫ్లో స్టార్టింగ్లో కొన్ని తప్పులు చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ₹25,000 జాబే చేస్తుండు. బట్ వాళ్ళ ఇంట్లో వచ్చిన ఆస్తుల వల్ల ఇప్పుడు రెంట్ అమౌంట్ కూడా కొంచెం వస్తూ ఉంది. రాహుల్ నాకు వచ్చే డబ్బులో ప్రతి నెల ₹5,000 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తా అనుకుండు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం ప్రతి నెల ఒక అమౌంట్ని దీంట్లో పెట్టడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్తో మన డబ్బు ఎప్పుడూ గ్రో అవుతూ ఉంటుంది. సో రాహుల్ ₹5,000 పెట్టాలనుకుండు. ఆ ₹5,000ని 40 ఏళ్ల పాటు పెడతా అన్నట్టు ఫిక్స్ అయిండు. నెక్స్ట్ రామ్, నాకు 25,000 వస్తున్నాయి, బట్ ఈ 25,000లో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కావాలంటే నేను ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయనకు వచ్చే 25,000లో ₹10,000 ఇన్వెస్టింగ్కే పెడతా అని 30 ఏళ్ల పాటు ఇన్వెస్టింగ్ చేస్తా అనుకుండు. అండ్ నెక్స్ట్ కృష్ణ 25,000 ప్లస్ రెంట్లో వచ్చే అమౌంట్తో ఆల్మోస్ట్ ₹20,000 నేను ఇన్వెస్ట్ చేస్తా. అండ్ నా ఏజ్ ఎట్లా 40 ఉంది కాబట్టి 60 ఇయర్స్ వచ్చేసరికి నాకు ఎంత రిటర్న్ వస్తుందో చూద్దామని 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తా అని అనుకుంటాడు. ఇలా రాహుల్ 40, రామ్ 30 అండ్ కృష్ణ 20 ఏళ్ళు డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కృష్ణ ప్రతి నెల 20,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆయన జస్ట్ 20 ఏళ్లలో ₹48 లక్షల దాంట్లో జమ చేస్తాడు. రామ్ 30 ఏళ్ల పాటు డబ్బు పెడుతూ ఉంటాడు కాబట్టి రామ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36 లక్షల వరకు వెళ్తుంది. బట్ రాహుల్ 5,000 పెట్టడం వల్ల 40 ఏళ్ల పాటు డబ్బు కట్టినా కానీ మొత్తం కలిపి 24 లక్షలు మాత్రమే జమ చేయగలుగుతాడు. ఇప్పుడు వీళ్ళ 3 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేశారు కదా, మీరు ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటారు? చాలామంది కృష్ణకు వస్తుందేమో అనుకుంటారు, ఇంకొంతమంది రాహుల్కి ఏమో అనుకుంటారు, ఇంకొంతమంది వీళ్ళిద్దరికి కాదు రామ్కి ఎక్కువ వచ్చి ఉండొచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే 20 ఏళ్ల పాటు మనం ప్రతి నెల 20,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం వల్ల మనకి 15% ఇంట్రెస్ట్ తోటి ఆల్మోస్ట్ ₹3,07,00,000 వరకు మనం జమ చేసి ఉంటాం. అంటే మనం 48 lakhs జమ చేసేందుకు మనకి అడిషనల్ మొత్తం కలిపి ₹3,00,00,000 వస్తున్నాయి. ఇలా ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి, మీకు అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు రామ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామ్ ప్రతి నెల ₹10,000 15% ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేయడం వల్ల అలా 30 ఏళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ రామ్ దగ్గర ₹7,10,00,000 ఉంటాయి. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే కృష్ణతో కంపేర్ చేస్తే రామ్ ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువ, బట్ రిటర్న్ మాత్రం ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు రాహుల్ చూద్దాం. రాహుల్ టోటల్ కలిపి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ జస్ట్ 24 లక్షలు మాత్రమే. కానీ ఆయన ఇన్వెస్ట్ చేసిన టైం పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ 15% ఇంట్రెస్ట్కి రాహుల్కి ఆల్మోస్ట్ ₹15,90,00,000 వస్తాయి. అంటే రామ్ కంటే కూడా డబల్ వస్తున్నాయి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటామంటే, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ టైం పీరియడ్ పెట్టుకుంటే మనకు అంత ఎక్కువ రిటర్న్స్ వస్తుంటాయి. అంటే మీకు 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం కంటే మీరు 20-30 ఏళ్ళలో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తే మీరు ముసలోళ్ళ అయ్యే లోపు మీకు మంచి రిటర్న్స్ రావచ్చు. చాలామంది వారన్ బఫెట్ గురించి మాట్లాడుకుంటారు, ఆయన బిలియనియర్, టాప్ 10 రిచెస్ట్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. బట్ విషయం ఏంటంటే ఆయన ఇన్వెస్టింగ్ అనేది 11 years నుంచే స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆయన 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న రిటర్న్స్ అక్కడ కనిపించినాయి. బట్ ఇదే ఎగ్జాంపుల్ తోటి నేను మీకు ఇంకొక మ్యాజిక్ చూపించబోతున్నా. ఇప్పుడు రామ్ సేమ్ అదే ₹5,000 సేమ్ 40 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసిండు. బట్ రామ్కి 15 కోట్లకు బదులు 31 కోట్లు వస్తే ఎలా ఉంటుంది? జస్ట్ దానికోసం నేను ఆయనకు వచ్చే 15% ఇంట్రెస్ట్ రేట్ని 2% ఎక్కువ వచ్చిన 17% చేసిన. స్టాక్ మార్కెట్లో 17% ఇంట్రెస్ట్ రేట్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ రాహుల్ వేరే బిజినెస్లో చేసినా కానీ 17% ఇంట్రెస్ట్ ఇయర్లీ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆ విధంగా ఈ ₹5,000 40 years పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల రాహుల్ ₹31.03 crore సంపాదిస్తాడు. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటారు. అండ్ ఈ వీడియోలో మనం స్టార్టింగ్లో చూసిన ఎగ్జాంపుల్ కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. ఇలా ఆ 40 ఏళ్ళు కాస్త 50 ఏళ్ళ వరకు పెంచుకుంటూ పోతే ఇంకా చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మనం ముందు మాట్లాడుకున్న రూల్ ఆఫ్ 72 ప్రకారం 17% ఇంట్రెస్ట్ కనుక వస్తే మనం పెట్టిన డబ్బు ప్రతి 4 సంవత్సరాల్లో డబల్ అవుతూ ఉంటుంది. అలా రాహుల్ డబల్ చేస్తుండు కాబట్టి ఆయనకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములాని యూజ్ చేసి మీకు 30 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళ ఏజ్లో మీరు చాలా కష్టపడి ₹1,00,00,000 సంపాదించారు. ఆ ₹1,00,00,000 మీరు పెట్టడం వల్ల 4 ఏళ్ల తర్వాత మీకు 2 కోట్లు అవుతాయి. ఆల్మోస్ట్ మీకు 38 ఏళ్ళు వచ్చేసరికి మీ డబ్బు 4 కోట్ల వరకు వస్తుంది. అండ్ 42 ఏళ్ళు వచ్చేసరికి మీ 4 కోట్లు కాస్త 8 కోట్లు అవుతుంది. అండ్ మీకు 46 ఏళ్ళు వచ్చేసరికి 16 కోట్ల వరకు మీ డబ్బు పెరుగుతుంది. జస్ట్ 16 ఇయర్స్లో 16 crores వరకు పెరిగింది. జస్ట్ బికాస్ మీకు వచ్చే ఇంట్రెస్ట్ వల్ల అండ్ అది ప్రతి సంవత్సరం పెరగడం వల్ల. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, బ్రో ఇట్లా రియల్ లైఫ్లో అవ్వదు బ్రో, ఏదో అట్లా లెక్కలేనిక బాగానే ఉంటుంది అని అంటున్నారు. బట్ రియల్ లైఫ్లో రియల్ మిలియనియర్స్ ఇలానే డబ్బు సంపాదిస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు. అండ్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన వీడియోస్ చూసే వాళ్ళు చాలామంది యంగ్గానే ఉన్నారు. 15 years నుంచి 20 years వాళ్ళు, 20 years నుంచి 25 years ఈ రేంజ్లోనే ఉన్నారు. సో మీరు ఎంత తొందరగా వీటిని నేర్చుకొని కొంత డబ్బు సంపాదించి కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీరు అంత ఎక్కువగా రిటర్న్ పొందొచ్చు. అండ్ లైఫ్లో ఈ డిసిప్లిన్ వల్ల చాలా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇదంతా మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం ఏం నేర్చుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీరు చాలా సీరియస్గా ఉన్నారని అర్థం. అయితే ఇలా రిటర్న్స్ రావడం, కోట్లలో రిటర్న్స్ రావడం ఇదంతా బాగానే ఉంది బ్రో. బట్ ఫస్ట్ స్టార్టింగ్ ఆ 25,000 మేము ఎట్లా సంపాదిస్తాం? ఇప్పుడు మా దగ్గర ఎలాంటి ఎర్నింగ్ సోర్స్ లేదు, మేము జస్ట్ చదువుకుంటున్నాం. అండ్ ఇంకొంతమందికి చదవడంలో ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. సో మేము ఎలా స్టార్ట్ చేయాలి, ఒక సైడ్ ఇన్కమ్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ మనకు డబ్బులు వచ్చే విధంగా ఏమైనా ఆప్షన్స్ ఉంటే మాకు చెప్పు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే నెక్స్ట్ రాబోయే వీడియో ఉంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు స్టూడెంట్గా ఉంటూనే డబ్బు సంపాదించడానికి 7 ways చెప్పబోతున్నా. 7 ways అంటే 7 platforms కాదు. మీరు ఆ 7 ways కనుక కరెక్ట్ నేర్చుకుంటే, వాటిని ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఏ ఫీల్డ్ కావాలనుకున్నా సరే ఆ ఫీల్డ్లో ఎర్న్ చేయొచ్చు. కోడింగ్ నేర్చుకునే వాళ్ళు, ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు, థంబ్నెయిల్ డిజైనింగ్, వీడియోగ్రఫీ, ఇలా ప్రతి ఒక్కరూ మీరు వాటి నుంచి డబ్బు సంపాదించే విధంగా నేను నెక్స్ట్ వీడియో డిజైన్ చేసిన. ఆ వీడియో కూడా కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ అదే వీడియో రాబోతుంది. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉంటే ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మనం మన ఫ్రెండ్స్తో రిచ్ అవుతూ ఉంటే ఆ మజా వేరే లెవెల్లో ఉంటుంది. సో మన ఛానల్లో నేను ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిరీస్ స్టార్ట్ చేసిన. ఆ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. సో ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.